అన్న నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు సురేష్ అన్న. ఏం చేస్తుంటారన్న? ఏం చేయడం ఏముందన్న, హ్యాండిక్యాప్ కాబట్టి ఏం చేస్తలేదన్న. కార్లు క్లీనింగ్ చేస్తాను. చర్చిలోకి ఒక్కోసారి మైకులు గటా సిద్ధాంతం చేస్తాను. నెలకి ఎంత సంపాదిస్తారు సుమారుగా? నెలగా అంటే 6,000 వస్తుంది అన్న. మీ సంపాదన సంపాదన అన్న. మరి పెన్షన్ ఎంత వస్తుంది మీకు గవర్నమెంట్? నాకు ఇచ్చేది అంటే 6,000 వస్తుంది. 6,000 వస్తుందా? చంద్రబాబు నాయుడు వచ్చాడు దేవుడిది. మరి గతంలో ఎంత వచ్చేది పెన్షన్ మీకు? అప్పుడు అయితే 75 రూపాయలు అన్న. నేను ఎట్టుకున్నాక 100 రూపాయలు, 200 పోయి ఇయ్యి. జగన్ గారి టైంలో ఎంత వచ్చింది మీకు? ఆయన గారు అసమ్మ ఇంకా ఆయన గారు నెలకి మాలాటు వికలాంగులకి అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు 3,000 ఇచ్చారండి. జగన్ గారి టైంలోనే 3,000 ఉండేది. అబ్బే తెలుగుదేశం ఏమోనే. ఇప్పుడు ముఖ్యంగా మీకు పెన్షన్లు అనేవి అంటే పూర్తిగా నడవాలనుకుంటే మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000, కొంతవరకు కూడా ఏదైనా చేసుకోగలిగిన వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కొంతమంది నడిచి వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు 15,000. మాలాటోళ్ళు బండి దిగి వెళ్ళకపోతాం. అంటే గతంలో దొంగ పెన్షన్లు ఎక్కువ పెట్టారన్నారు, అంటే ఆ లెక్కలో వచ్చినాయి అంటారు అవి? అది కానీ ఇప్పుడు చెకింగ్ వెళ్ళినా సరే వాళ్ళు దొరకబడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు ముఖ్యంగా 6,000 రూపాయలు వికలాంగులు పెన్షన్ ఉంటుంది కదా. అవును. మరి మీకు కొంత కుటుంబ పోషణకు పనికొస్తుందా? ఎక్కడన్నా అద్దిల్లు కదా అన్న. ఒక రకంగా ప్రభుత్వానికి అయితే మీరేం చెప్తారండి? ఇంత పెన్షన్ రావడం అనేది దేశంలో మన రాష్ట్రంలో తప్పితే ఎక్కడా లేదు. ఇంత పెన్షన్ రావడం అనేది తెలంగాణలో లేదు. నేను చెప్తున్నాను కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే మాట చెప్తున్నాను, మాకు సొంత ఇల్లు ఉంటే ఇంకే అభ్యంతరం లేదు మాకు. అంతకన్నా మించి మేమేం కోరుకోం. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందన్న అభివృద్ధి విషయంలో? అభివృద్ధి విషయంలో బాగానే పనిచేస్తున్నాను. బాగానే పనిచేస్తుంది. మాలాంటి హ్యాండిక్యాప్లకి కొంచెం చూడాలి కదన్న. టయానికి ఇస్తున్నారా? టయానికి ఇస్తున్నారా అన్న. తెల్లారి గంటల 3 గంటలకు వెళ్ళేసి ఇస్తున్నారు మాకు. అవునా? పెన్షన్ అయితే టయానికి వస్తుంది. అవును. అది అద్దెందుకే సరిపోతుంది కదా అన్న. మరి మనం ఏమనుకోవాలి? అంటే ఇళ్ల స్థలాలు కావాలంటారు. అది ఫైనల్ గా అయితే గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది? కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది.